కాలేయ సంబంధ వ్యాధితో మృత్యువుతో పోరాడుతున్న హర్షితకు ఆరోగ్యపరంగా ఊరట లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. హర్షితకు ఆరోగ్యశ్రీ ద్వారా వైద్యం అందించేందుకు ప్రభుత్వం ముందుకు రావడంతో పాప ముందుకు ప్రభుత్వాన్ని కృతజ్ఞతలు తెలుపుతోంది. చికిత్స అందించేందుకు ఆర్థిక పరిస్థితి సహకరించక నిన్న హక్కుల కమిషన్కు ఆశ్రయించిన హర్షిత తల్లిదండ్రులు మెర్సీ కిల్లింగ్ ను అనుమతించాలని కోరారు. అయితే ఈలోపే ప్రభుత్వం నుంచి హామీ లభించింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాధాకృష్ణ అందిస్తారు. జగద్గిరిగుట్టలోని రామచంద్రారెడ్డి శ్యామల దంపతులు నిన్న ఆమె 11 ఏళ్ల కూతురు హర్షితకు మెర్సీ కిల్లింగ్ ఇవ్వాలంటూ కూడా నిన్న హ్యూమన్ రైట్స్ కమిషన్ను ఆశ్రయించారు. దీనిపైన ఎన్టీవీ వరుస కథనాలను కూడా ప్రసారం చేయడం జరిగింది. దీంతో పాటుగా వాళ్ళ కుటుంబ సభ్యులు ఇవాళ మంత్రి లక్ష్మారెడ్డిని కూడా కలవడం జరిగింది. వాళ్ళకి ఒక హామీ కూడా ప్రభుత్వం తరపు నుండి మంత్రి లక్ష్మారెడ్డి ఇచ్చారని కూడా తెలుస్తుంది. అసలు మంత్రి హామీ ఏమి ఇచ్చారు, వాళ్ళకు ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తామని చెప్పేసి కూడా హామీ ఇచ్చారు. ఒకసారి వాళ్ళని అడిగి తెలుసుకుందాం. శ్యామల, మీరు కలిసారు ఇవాళ మార్నింగ్ లక్ష్మారెడ్డి, అసలు ఏం హామీ ఇచ్చాడు, ఏం చెప్పారు మీకు ఒకసారి చెప్పండి. పాపకు అయ్యే ఖర్చు మొత్తం నేనే భరిస్తా అని చెప్పాడు. పాపని మొత్తం నేనే చూస్తా అని చెప్పాడు. కేర్ హాస్పిటల్లో అడ్మిట్ చేయమని చెప్పాడు. గోల బాలాజీ కూడా ఆయన కూడా స్పందించాడు. ఎమ్మెల్యే ఆయన కూడా మొత్తం చేస్తా అని చెప్పాడు. నిన్న మీరు మెర్సీ కిల్లింగ్ అంటే పాపని దానికి సంబంధించిన పిటిషన్ వేయాలని వెళ్ళారు. ఇప్పుడు మీకు ప్రభుత్వం సాయం చేస్తానని చెప్తుంది. మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు? మాకు అదే సంతోషము. మాకు ఎలాంటి ఇది లేకుండే మాకు ఇట్లా మీడియా ద్వారా వెళ్ళినందుకు మాకు గవర్నమెంట్ సాయం చేస్తా అని చెప్పారు. మాకు అదే సంతోషము. ఆ సారు కూడా వందనాలు చెప్పిన గోర్ల బాలాజీ గారికి, మా ఊరు ఎమ్మెల్యే అందరికీ వందనాలు. మాకు చేసినందుకు ఆయనకు చాలా థ్యాంక్స్, వందనాలు. నా బిడ్డ పుట్టి బతికినట్టు అయిపోయింది వాళ్ళు చేసిన సహాయానికి. అదే సంతోషం మాకు. నీకు ఎట్లా అనిపిస్తుందమ్మా? మీకు ఆ ట్రీట్మెంట్ మొత్తం ఇప్పుడు గవర్నమెంటే చేస్తానని చెప్తుంది. నువ్వు హాయిగా మళ్ళీ 6వ తరగతి చదువుకోవడానికి కూడా పోవచ్చు. పోతా స్కూల్కి, నేను పిల్లలతో ఆడుకుంటా, స్కూల్ పోవాలనుండే పోతా. చదువుకోవాలనుంది. మా తమ్ముడు చెప్పిండు, మా ఫ్రెండ్స్ అడుగుతురంట మా అక్కకి ఎట్లా ఉందని. మీరు అంటే మీకు ఎట్లా అనిపిస్తుందండి? మీరు చూశారు 11 ఏళ్ల పాప, సుమారు 21 లక్షలు ఖర్చు అవుతాయని చెప్పారు. నిన్న మెర్సీ కిల్లింగ్కి వెళ్ళారు. ఇప్పుడు ప్రభుత్వం ఆదుకుంటారంటుంది. మీకు ఎలా అనిపిస్తుంది? మాకైతే ప్రభుత్వం ఆదుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది. లక్ష్మారెడ్డికి మరియు దండాలు, గోల బాలరాజు కూడా, ఎందుకంటే ఆ ఊరు ఎమ్మెల్యే అయినందుకు ఆయన ఒక క్షణముల మీడియాలో చూసి కూడా ఆయన పట్టించుకున్నందుకు కూడా మరియు దండము. ఆయన పొద్దున అన్ని వదులుకొని కూడా వచ్చిండు. లక్ష్మారెడ్డి కూడా లోపల అందరిని వదులుకొని మా గురించి బయటికి వచ్చి పాపతోటి మీడియాతోటి అందరితో చెప్పిండు. వాళ్ళకి ఒక్క రూపాయి తగలకుండా మేము పెట్టుకుంటాము, గవర్నమెంట్ బాధ్యత అని చెప్పిండు. మాకు అదే సంతోషంగా ఉంది. పాప ఏంటంటే వాళ్ళకి ఇలా పుట్టినట్టు మళ్ళీ తల్లిదండ్రులు సంతోషపడుతుండరు. ఈ ట్రీట్మెంట్ జరిగినందుకు కూడా అభినందనలు. మొత్తానికి నిన్నటి వరకు కూడా మెర్సీ కిల్లింగ్ కోరిన పేరెంట్స్ ఇప్పుడు మంత్రి లక్ష్మారెడ్డి హామీతోటి ఒక్కసారిగా వాళ్ళు తమ పాప తిరిగి పుట్టిందని కూడా తాము భావిస్తున్నామని చెప్తున్నారు. అలాగే వర్షిత కూడా తను పరిపూర్ణ ఆరోగ్యంగా మారిన తర్వాత తిరిగి ఉన్నత చదువులు చదివేందుకు తాను స్కూల్కు వెళ్తానని చెప్పేసి కూడా వర్షితకి చెప్తుంది. కెమెరామెన్ రాజరమేశ్తో రాధాకృష్ణ టీవీ, హైదరాబాద్. హర్షితకు వైద్యం చేయించేందుకు ప్రభుత్వం వైపు నుంచి చేయాల్సిన సాయం చేస్తామన్నారు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి. హర్షితకు కేర్ ఆసుపత్రిలో చికిత్స చేయించేందుకు ఆరోగ్యశ్రీ నుంచి అనుమతులు మంజూరు చేశారు. ఈరోజు హరిత అనే అమ్మాయి ఆ వార్త పేపర్లో రావడం, తర్వాత అమ్మాయి వాళ్ళు, తర్వాత ఆ తల్లిదండ్రులు, రాజంపేట ఎమ్మెల్యే బాలరాజు గారితో పాటు నాతో కలవడం జరిగింది. ఇటువంటి కేసులు చాలామంది ఉన్నారు. మరి గతంలో ఈ ట్రాన్స్ప్లాంట్ సర్జరీస్ అంటే కేవలం డబ్బున్న వాళ్ళకనే పరిస్థితి గతంలో ఉండింది. బీద వాళ్లకు ట్రాన్స్ప్లాంట్ సర్జరీ అవసరం వస్తే వాళ్ళకి చావు తప్ప వేరే మార్గం లేకుండా. మరి ఈ మధ్యనే ప్రభుత్వ పరంగా కూడా ప్రభుత్వ హాస్పిటల్స్లో ఈ లివర్ ట్రాన్స్ప్లాంట్ సర్జరీ స్టార్ట్ చేయడం జరిగింది. ఉస్మానియాలో ఇప్పటికే 4 కేసులు విజయవంతంగా చేయడం,
నిమ్స్లో చేయడం జరిగింది, గాంధీలో కూడా చేయడానికి రెడీ అవుతా ఉన్నారు. అట్లాగే ఈ మధ్యనే ఈ దాన్ని ఆరోగ్యశ్రీలో కూడా చేర్చడం జరిగింది. ఈ లివర్ ట్రాన్స్ప్లాంట్ సర్జరీని మరి ఆరోగ్యశ్రీలో చేర్చి 10,50,000 రూపాయలు కేటాయించడం జరిగింది. మరి దానిలోపే మరి ప్రైవేట్ హాస్పిటల్, కార్పొరేట్ హాస్పిటల్ చేయడానికి ముందుకు వస్తూ ఉన్నాయి. కార్పొరేట్ హాస్పిటల్స్ రిక్వెస్ట్ చేయడం జరిగింది. మరి ఈ ఆరోగ్యశ్రీ ద్వారా ఇచ్చే అమౌంట్లోనే మరి ఆ బీద ప్రజల నుంచి వేరే అమౌంట్ తీసుకోకుండా ఈ సర్జరీ చేయాలని కోరడం జరిగింది. మరి అట్లాగే ఈరోజు హరిత అమ్మాయిని కేర్ హాస్పిటల్ వాళ్ళు చేయడానికి ముందుకు వచ్చిండ్రు. వాళ్ళకి ఆరోగ్యశ్రీ ద్వారా 10 lakhs 10.5 lakhs ఇవ్వడం జరుగుతుంది. వరంగల్